ఈ రథం చూసారా? ఇది ఒకళ్ళు డొనేట్ చేశారంట గుడికి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది నెరవేరిందంట. సో, స్వామివారిని ఉత్సవంలాగా ఊరేగించి నిన్న మొత్తము బాగా పూజలు చేశారంట. సో, అందుకని ఆ రథము గిఫ్ట్‌గా ఇచ్చారు. తమిళనాడులో చేపిచ్చారు ఆ రథం. అందుకే డీటెయిలింగ్ చాలా చాలా బావుంది. అండ్ ఇది గుడి లోపల. గుడి కూడా చాలా బావుంది. సో, ఆ కొండ మీద స్వామివారు వెలవడం అనేది చాలా బావుంది చూడ్డానికి. సో, ఎవరైనా ఒక్కసారైనా ఈ తాడ్బండి వచ్చి దర్శనం చేసుకోవాలి అనిపించింది. అంత పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది ఆంజనేయ స్వామి గుడిలో. అండ్ ఇక్కడ బయటకొస్తే మనకి మొత్తం ఇంకా పూజలు జరుగుతాయన్నమాట వెహికల్స్‌కి. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అన్ని బండ్లులకి వీళ్ళు పూజలు చేస్తారు. ఒక ట్రిప్‌లో 20 వెహికల్స్ కార్స్ ఉంటే 20 బైక్స్ ఉంటాయన్నమాట ఆల్మోస్ట్. సో, వాటన్నిటికి పూజలు చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 6, 7 పూజారులు ఉంటారనమాట. అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ క్లీనింగ్ చేసే లేడీస్ కూడా ఉంటారు. ఈచ్ కార్ వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకొని. అండ్ సెక్యూరిటీ మొత్తం ఎక్కడెక్కడ కార్స్ పెట్టించాలో పెట్టిస్తారు. అండ్ పూజారులందరూ వచ్చి ఒక్కొక్క కార్‌కి పూజ చేస్తారు. అండ్ ఆహ్, దిష్టి నిమ్మకాయలు కడతారు. అండ్ పూలదండలు, బొట్లు అన్నీ పెడతారనమాట. సో, బావుందనిపిచ్చింది. ఒక్క టిప్ ఏంటి అంటే మీరు పూజ సామాగ్రి మాత్రం గుడిలో తీసుకోమాకండి గుడి బయట. ఎందుకంటే చాలా చాలా మోసం ఉంటుంది ఇక్కడ. చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. చాలా చిన్న దండ చూసారా? ఆ దండ ఒక్కటే మాకు ఆల్మోస్ట్ 500 చార్జ్ చేశారు. పక్కన వాళ్ళు ఎవ్వరు అసలు ఇక్కడ తీసుకోలే. ఎవరికి వాళ్ళు ఓన్‌గా తెచ్చుకున్నారు పెద్ద పెద్ద దండలు. సో, అవి చాలా బావున్నాయి మా దానికన్నా. సో, అదొక్కటి మాత్రం మేము అబ్జర్వ్ చేసాం. ఎప్పుడు ఇక్కడ గుడి దగ్గర తీసుకోకూడదు అని. అండ్ పూజ చేసే విధానం వస్తే అసలు పంతులు గారు చాలా చాలా బాగా చేస్తారు. అన్నీ మంత్రాలు చదివేసి మమ అని పంపించేయడం కాకుండా ప్రతి కార్ దగ్గరకొచ్చి చాలా డీటెయిలింగ్‌గా పూజ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, వర్త్ అనిపించింది. అంత దూరం మేము ట్రావెల్ నార్సింగి నుంచి ఇక్కడ సికింద్రాబాద్‌కి ట్రావెల్ చేసి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా, వర్త్‌గా అనిపించింది. ఎందుకు ఎక్కడ ఏ గుడిలో అయినా చేపిచ్చొచ్చు కదా అని చెప్పేసేసి నేను మా హస్బెండ్‌ని అన్నాను. లేదు లేదు తాడ్బండికే ఎళ్లి చేయించాలి అన్నారు. సో, వచ్చినందుకు ఇదా రీజన్ అని మాత్రం అర్థమైంది. వర్త్ గోయింగ్. సో, అందరూ వెళ్ళొచ్చు. ఏ వెహికల్ తీసుకున్నా మంచి